కడప జిల్లా ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి ఆయన కుమారుడు కొండారెడ్డి అండతో కొందరు టీడీపీ నాయకుల ఉద్యోగస్తులపై దాడులకు పాల్పడుతున్నారని వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి ఆరోపించారు. విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పట్టణంలో అసాంఘిక కార్యకలాపాలు పెరుగుతున్నాయని విమర్శించారు. పోలీసులపై ఒత్తిడి తెచ్చి తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని అన్నారు. ఫక్రుద్దీన్ అనే ఉద్యోగిపై దాడి ఘటనపై పూర్తి విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. వరదరాజులరెడ్డి గారు అధికార పార్టీ ఎమ్మెల్యే అయిన తర్వాత, ఆయన దమ్మి ఎమ్మెల్యే అయిపోయిన తర్వాత, ఆయన కొడుకు కొండారెడ్డి మమ్మీ ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రొద్దుటూరు నియోజకవర్గంలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, శాంతి భద్రతలు ఏ విధంగా ఉన్నాయి, లేకపోతే అసాంఘికమైన కార్యకలాపాలు ఎలాగున్నాయి, రైతులకు పరిస్థితులు ఎట్లున్నాయి, చిన్న వ్యాపారస్తులు, పెద్ద వ్యాపారస్తులు, చిన్న ఉద్యోగులు, ప్రైవేట్ ఉద్యోగులు, వీళ్ళ భద్రత కానీ వీరికి స్వేచ్ఛ కానీ ఏ విధంగా ఉంది, వీరి పరిపాలనలో పోలీసు వ్యవస్థ 4 పాదాల మీద నడుస్తుందే, ఒక పాదం మీద కుంటిగా నడుస్తుందే, ఇవన్నీ మీకు అవగతం కావాలా? ఒక్కసారి మీరు వారి గురించి ఆలోచించాలని చెప్పి ఎప్పటికప్పుడు నేను మీకు వాస్తవ సత్యాలను మీ ముందుకు తీసుకొస్తాను. సత్విమర్శలే తప్ప రాజకీయపరమైన కోణంలో నా లాభాన్ని ఆశించి ఏ ఒక్క వాస్తవాన్ని కూడా నేను విమర్శనా రూపంలో సంధించడం లేదు. ప్రజలారా, నా మాటని మీరు విశ్వసించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. అబద్ధాలు ఎప్పుడు మాట్లాడను. నాకు తెలిసినంతవరకైతే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రొద్దుటూరులో వరదరాజులరెడ్డి గారు డమ్మీ ఎమ్మెల్యే అయిపోయినప్పటి నుంచి, కొండారెడ్డి గారు రాజ్యాంగేతర శక్తిగా తయారైనప్పటి నుంచి ఇక్కడ ఎవరికి స్వేచ్ఛ లేదు. ఏ వ్యాపారస్తులకు స్వేచ్ఛ లేదు, ఉద్యోగస్తులకైతే ఉరివే స్వేచ్ఛ లేదు. ఆ ఉద్యోగస్తుల్లో కూడా పోలీసుల పరిస్థితి అయితే సంకట పరిస్థితి, చాలా సంకటమైన పరిస్థితి వాళ్ళది. ముందుకు పోలేక, వెనక్కి పోలేక, మనసును చంపుకోలేక, అట్లని ఉద్యోగాన్ని ఉద్యోగంలాగా చేస్తామంటే ట్రాన్స్ఫర్స్ లేకుంటే వీఆర్లు పెడతారు. ఇది పోలీసుల పరిస్థితి. ఒకసారి గమనించండి మీరే. వీళ్ళు వచ్చిన తర్వాత ఎక్కడ పడితే అక్కడ మద్యం. నేనేమో మా ప్రభుత్వం ఉన్నప్పుడు వసంతపేట, సాయిబాబా కోటాల దగ్గర ఇవన్నీ బ్రాంచ్ షాపులు ఉంటే తీసేయించినాయి. ఓఎంఆర్ కాలనీ మోట్లో బ్రాంచ్ షాప్ ఉంటే తీసేసినాయి. ఆర్ట్స్ కాలేజ్ రోడ్ సెంటర్లో బ్రాంచ్ షాప్ ఉంటే తీసేసినాయి. కారణం, జన నివాసాల మధ్య మహిళలు తిరిగే చోట, ముఖ్యంగా ఆడపిల్లలు చదువుకునే పిల్లలు తిరిగే చోట ఇన్ని బ్రాంతి షాపులుండి ఇంత విచ్చలివిడిగా మద్యం సేవిస్తూ మగపిల్లోళ్ళు ఆన్నే ఒంటికి వస్తా అసహ్యకరమైన బూతులు మాట్లాడతా మన ఆడపిల్లల యొక్క ఆత్మగౌరవానికి భంగం అని చెప్పి నేను తీసేయించిన. ఇప్పుడు ఇలా ప్రభుత్వం వస్తానే మళ్ళీ సాయిబాబా కోటాల దగ్గర మళ్ళీ బ్రాంచ్ షాపులు పెట్టినారు. 3 పెట్టినారు. మళ్ళీ ఆర్ట్స్ కాలేజ్ రోడ్డు నేను తీసేపిస్తే బాగా ప్రశాంతంగా ఉండే బారు పెట్టినారు. ఇప్పుడు బ్రాంతి షాప్ తీసేసి బారు పెట్టినారు. ఓఎంఆర్ కాలనీ మోట్లో నేను బ్రాంతి షాప్ తీసేసి బ్రహ్మాండంగా బాగా మంచి ఎర్రమనుడి విగ్రహం పెట్టి పెద్దది ఆర్చి తయారు చేసి మంచి షెండర్లో లైటింగ్ పెట్టి బాగా అందంగా చేసి ఆ మొదల ఆ 2 పక్కల మున్సిపాలిటీ ఒక బేకరీ కట్టించి బాగా నీట్గా పెడితే మళ్ళీ ఓఎంఆర్ కాలనీ మోట్లో మళ్ళీ బ్రాంచ్ షాప్ పెట్టినారు. ఆర్ట్స్ కాలేజ్ రోడ్ సెంటర్లో అయితే 2 ఏముండదు, ఆడోళ్ళు పోయేదానికి ఉండదు, అల్లరల్లది. అంటే వరదరాజులరెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రొద్దుటూరులో 24 గంటలు మద్యం లభ్యం. మేము ఉండేటప్పుడు బ్రాంచ్ షాపులు తీసేసినాము, టైం ప్రకారమే మద్యం అమ్మేవాళ్ళు. ఇప్పుడు 24 అవర్స్ ఆన్లైన్, ఎప్పుడైనా సరే మంది వేసుకోవచ్చు. అల్లరల్లరి. మేము క్లబ్బులు మూతేపించినాము. జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యాన ప్రొద్దుటూరులో కూడా క్లబ్బులు లేవు, మూసేపించినాము. ఇప్పుడు జార్జి క్లబ్బు తెరిచినారు, కంప చెట్టులో జూదం ఆడుతున్నారు, మంగతైలు ఆడుకుంటున్నారు. నిన్న ప్రవీణే చెప్తున్నాడు, యానో ఒక అపార్ట్మెంట్లో రెగ్యులర్గా మీరు జూదం ఆడుతున్నారని తెలుగుదేశం పార్టీ నాయకుడే చెప్తున్నాడు. నేను చెప్పడం కాదు, మాజీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జే చెప్తున్నాడు, పలానా ఆదిత్య అపార్ట్మెంట్ దేంట్లోనో రెగ్యులర్గా జూదం ఆడిపిస్తున్నారు మీరని. మంగతాయి ఆడిపిస్తున్నారు, రమ్మి ఆడిపిస్తున్నారు, జార్జి క్లబ్ తెరిచినారు, జూదాలన్నీ ఓపెన్ అయినాయి. అసాంఘిక కార్యకలాపాలు మటుకా విచ్చిడివిడైంది.
అన్ని జుదాలు. బంగ్యాకు విపరీతంగా ప్రొద్దుటూరులో దొరుకుతుంది. బంగ్యాకు ఏడ చూసిన యువత బంగ్యాకు తాగి నిర్వీర్యమైపోతున్నారు. నిర్వీర్యం. వరదరాహిరెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మిమ్మల్ని అడుగుతున్నా ప్రెస్ వాళ్ళని, చౌక దుకాణాల ద్వారా పేదవారికి అందాల్సిన బియ్యము ఎక్కడికి పోతున్నాయి? వాళ్ళ కౌన్సిలర్లు చెప్పినా కదా, బస్మురళి పేరు చెప్పినా, రామాంజడి పేరు చెప్పినా, ఇంకొకని పేరు చెప్పినా, దందా, బియ్యం దందా, ఓపెన్ మార్కెట్ బియ్యం. పేదవాళ్ళు తినాల్సిన ఆహారాన్ని ఇది తింటారు. బియ్యం అమ్ముకుంటున్నారు, ఇసుక అమ్ముకుంటున్నారు. ఇసుక ఇక్కడ ఏట్లోనే కాకుండా చౌడూరు దగ్గర ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ ద్వారా కడతామని చెప్పి 50 సంవత్సరాల వ్యవసాయం చేసుకునే భూములు రైతుల నోట్లో మట్టి కొట్టి ఆడ ఇండస్ట్రియల్ వాళ్ళకు ఫ్లాట్లు వేసి అమ్ముతామని చెప్పి కట్టే చోట ఏరది మొత్తం ఇసుకే టిప్పర్లు పెట్టి మిషన్లు పెట్టి వాళ్ళ ఇష్టానుసారం ఇప్పటికీ నాకు తెలిసి లక్షలు కాదు కోట్ల రూపాయలు ఇసుక దోపిడీ చేసినారు. ఆడ చేస్తున్నారు స్టిల్ ఈ రోజుకి కూడా. జరగని రోజే లేదు. చౌడూరు దగ్గర మద్యం అమ్ముతున్నారు, బంగ్యాకు అమ్ముతున్నారు, ఇసుక అమ్ముతున్నారు, బియ్యం అమ్ముతున్నారు. భూదోపిడీ, భూములైతే విపరీతమైనటువంటి దోపిడీ, మామూలు దోపిడీ కాదు. నేరుగా కొండారెడ్డి దానికి ఆద్యం. చిన్న చితక అయితే నాకు సరిపోవు అని చెప్పి భూములే, ప్రభుత్వానికి సంబంధించిన భూములను కన్నేసి డేగపిల్ల కోడిపిల్లలు దనకపోయినట్టు భూములకు. మన చెప్తే కదా, బొల్లవరం దగ్గర 150 కోట్ల భూమి. ఈడ రాజశేఖర రెడ్డి విగ్రహం చౌడపల్లి రస్తాలో పెట్రోల్ బంక్ ఎదురుకి ప్రభుత్వ భూమి, రెవెన్యూ వాళ్ళది. రోడ్డు మీదనే 4 సెంట్లు 5 సెంట్లు 3 రూములు వేసి రూమ్ 50 లక్షలు అమ్ముతున్నారు. రేపు చూపిస్తా ఫోటో కూడా. అది ఇప్పుడు 3 సార్లు కంప్లైంట్ చేసినా పట్టించుకోలే. కలెక్టర్ పట్టించుకోలే, జాయింట్ కలెక్టర్ పట్టించుకోలే. తిమ్మయ్య కళ్యాణ మండపం దగ్గర డిగేటి పట్ట భూములు, భూ దోపిడీ జరుగుతుంది, ఇసుక దోపిడీ జరుగుతుంది, జూదాలు జరుగుతున్నాయి, బియ్యం అమ్ముకుంటున్నారు, మద్యం విచ్చలవిడైపోయింది, బంగ్యాకు విచ్చలవిడైపోయింది. ఏది జరగంది ఈ ఊర్లో? ఒక కొత్త పద్ధతి తీసుకొచ్చినారు తెలుగుదేశం వాళ్ళు. జూదాలు మంగతే చెట్లలో బాగుండదని చెప్పి ధనవంతులైన పిల్లలను ప్రోగు చేసి ఫ్లైట్ టికెట్లు కొనిచ్చి గోవాకి తీసుకుపోయి గోవాలో 5 స్టార్ హోటల్లో బొరబెట్టి 5 నక్షత్రాల హోటల్లో క్యాషినోలో జూద వాడిపించి అమ్మాయిలతో వ్యభిచారం చేయించి మందు దాపిచ్చి ఎంత చెడగొట్టాలని చెడగొట్టి ఇంటికి పిలుచుకొని వస్తున్నారు. తీరా వచ్చేటప్పుడు నైస్గా స్నానం చేయించి పౌడర్ వేయించుకొని పిల్లలకు పిలుచుకొని వస్తున్నారు. క్యాషినో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినాక. ఇవి కాక తీవ్రమైనటువంటి ఒత్తిడి ఉద్యోగస్తుల మీద. మేము చెప్పినట్టు వినాల్సిందే, మేము చెప్పినట్టు చేయాల్సిందే. ఇక కాంట్రాక్ట్ వర్కులు, అది పేటెంట్ ఒకరికే. జనరల్గా కాంట్రాక్ట్ వర్కులు అంటే టెండర్ సిస్టమ్ ఉంటుంది, ఈ ప్రొక్యూర్మెంట్ అంత పద్ధతి ప్రకారం జరుగుతుంది. ఎవరో వేస్తారు, ఏందో వస్తుంది, లెస్గా అబ్బో ఏదో పద్ధతి ఉంటుంది. ఒక్కటే పర్లపాటి మహేష్ రెడ్డి వేస్తాడు, 30% 40% మహేష్ రెడ్డి తీసుకుంటాడు, 60% 70% కొండారెడ్డికి ఇస్తాడు. ఇది ఓపెన్గా మళ్ళీ స్టేట్మెంట్ కొండారెడ్డి. ఈ ఊళ్ళో జరిగే మీ స్వేచ్ఛకు భంగం కలిగిస్తారు, మీ ఆస్తులకు భంగం కలిగిస్తారు, మీ అభివృద్ధికి భంగం కలిగిస్తారు తెలుగుదేశం పార్టీ ప్రొద్దుటూరు నాయకులు. వాళ్ళ కోసం పోలీసు వాళ్ళ మీద ఒత్తిడి చేసి మీకు అన్యాయం చేస్తా పోతా అంటే దీనికి పరిష్కారం ఒకటే. 3 సంవత్సరాలు భరించండి, ఏమీ చేయలేం. 3 సంవత్సరాల తర్వాత అయినా కానీ ఇటువంటి రాక్షసులను పదవుల నుంచి ఇళ్ళకు పంపండి. ఈ తెలుగుదేశం పార్టీని కానీ, ఈ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులుగా పోటీ చేసే వరదరాడి లాంటి వ్యక్తులు కానీ, కొండాడి కానీ, మరొకరు కానీ టీడీపీ. అప్పుడే పోలీసు వాళ్ళు స్వేచ్ఛగా మాలాంటి ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు పోలీసు వాళ్ళు స్వేచ్ఛగా పనిచేస్తారు, సమాజానికి మేలు జరుగుతుంది. నేను ప్రజలను రిక్వెస్ట్ చేసేది ఒకటే, వాస్తవ సత్యాలను గమనించమంటానా, సాక్ష్యాధారాలు సహా చూపించగలుగుతానా. మీకు అవకాశం వచ్చినప్పుడు వీళ్ళందరినీ తెలుసుకొని, వీళ్ళందరినీ చదివి మెదడులో పెట్టుకోండి. అవకాశం వచ్చినప్పుడు ఏ నిర్ణయాలు తీసుకోవాలో ఆ నిర్ణయాలు ప్రజాస్వామ్యబద్ధంగా తీసుకోమని చెప్పి ప్రజలకు సవినయంగా మీ సోదరుడు రాచమల్లు విజ్ఞప్తి చేస్తూ సెలవు.